చెప్పండి సరిగ్గా ఎక్కడికి వెళ్తున్నారు? ఊరా? సరే సరే. ఇల్లు సరిగ్గా ఇవ్వమంటారు. సరే సరే. గ్యాస్లో కృష్ణ అయిపోయింది. సరే పోయి ఎక్కడ? సరే సరే. అయిగా నేను చెప్పాను కదా, ఏం చెప్పారు? ఇల్లు కిరోసిన్ పోసి కడగమన్నారు కదా. ఇదేంటి కిరోసినేగా? ఎంత కమ్మటాలు వస్తుందో కిరోసిన్ పైగా పెంచుకుంటారు. తర్వాత ఏం చెప్పారు అయ్యారు? ఇది చేయమన్నాడు. ఏం చేయమన్నాడు? గ్యాస్ స్టవ్ లో సర్ఫ్ నీళ్ళు పోయమన్నాడు కదా. నూనె ఎంత అవుతుంది సర్ఫ్? గ్యాస్ స్టవ్ లో సర్ఫ్ నీళ్ళు కూడా పోసేసా. ఏదో చెప్పాడే అయ్యారు. ఏం చెప్పాడబ్బా? చెప్పాడు ఇట్లొచ్చి మొత్తానికి పేరు కలిపి కదా. మొత్తానికి పేరు కలిపి చెప్పిన 3 కుండలు చేసేసా. ఇల్లేమో కిరోసిన్తో కలిగేసా, గ్యాస్ పోయేమో సప్పుడు పోసాను. శరీరాలు మొత్తం కుర్చీకి రాసాను. అమ్మయ్యా మీరే ఇల్లు మాత్రం కిరసనాలు పోసి కడగమన్నారు. మీరే నీట్ కడగమన్నారు. దేంతో? సర్ఫ్తోనా? సరే ఏం చేయమంటారు ఇప్పుడు? మొత్తం కడగనా? సరే. నీరేంటో ముందేమో కిరసనాలు కడగమన్నారు, తర్వాత నీళ్ళు వాడమంటారు. ఏడేమో వాడమంటారు. అయ్యారు ఏంటి? టీ పెట్టుదా? సరే సరే. ఇది మహిళలు నిర్మాణం గారు అమ్మగారు ఏం రాశారు మహిళలు? ఏంటి అమ్మగారు? ఇంట్లో పనులు కావాలి ఏమన్నారా? సరే
చేసుకోవడానికి పనులు కావాలని పేపర్లు వేస్తాడా? చూద్దాం ఏం జరుగుతుంది. ఇంకా లేదు ఎక్కడ బయటకు తప్పుతాడు. ఈ రోజుల్లో మన ఇంట్లో ఎవరు వచ్చినా మనమే చెప్పాలి సమాధానం. అమ్మయ్యా ఇంట్లో కూర్చో 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 కూర్చోదా కూర్చో. ఎందుకు వచ్చావా? అందుకే వచ్చావా? సరే కూర్చో. నీకు పని కావాలంటే మా దగ్గర ఒక మంచి అలవాటు ఉంది. చేస్తావా? నేను చెప్పింది చేస్తే ఖచ్చితంగా మళ్ళా సెలెక్ట్ అవుతావు. చేస్తావా? ఏం లేదమ్మా, మా దగ్గర మాట ముందు మాట తర్వాత తుమ్మాలంటే ఏం చేయాలమ్మా? ఏదో ఒకసారి తుమ్ము. బాబు ఉంటుందిగా ఏంటమ్మా ఎవరు నువ్వు? ఏం కావాలి? కూర్చో కూర్చోద్దా. దేనికోసం వచ్చావు? పని కోసం వచ్చావా? కూర్చో. పని కోసం వచ్చావు అంతేనా? పైగా ఒక మంచి అలవాటు ఉందమ్మా. ఏం లేదు, మాట ముందు తగ్గాలి, మాటకి తర్వాత తగ్గాలి. ఏదో చెప్తావు బాధ దేనికోసం వచ్చావు? పని కోసం వచ్చావు. పని కావాలంటే కదా నీకు? ఏ లేదమ్మా, నీకు పని కావాలి కాబట్టి నాకు మంచి అలవాటు ఉంది. ఏమనుకుంటా చెప్తా మీరు జాగ్రత్తగా. అదేంటా మా అయ్యగారు మాట్లాడేటప్పుడు ఏం చేయాలి? గోపుకోవాలి. గోపుకోవాలి. మాట ఎక్కడైనా సరే గోపుకుంటా ఉండాలి. అదే మా దగ్గర బాగా ఇష్టం. మనం చెప్పి చేస్తాం కదా. ఏ కదా గోపు వచ్చాడు పిలుస్తాను. నేను చెప్పాను కదా. ఏం చెప్పాను నీకు? అయితే మాట తర్వాత మాట ముందు ఏం చేయాలి? సరే అయ్యారు వచ్చారా గారు? గుర్తుంది కదా. నీ పని కావాలంటే ఐదు మాట్లాడి తగ్గాలి, మాట తర్వాత కూడా తగ్గాలి. సరేనా? ఐదు మీదే తప్పు. సరేనా? వచ్చారే గారు చెప్పాను కదా. గుర్తుందని కంట మాట ముందు గోకోవాలి, మాట తర్వాత గోకోవాలి. అంతేనా?
మీరు ఇక్కడ ఒక నిజం దాచాను ఏం లేదయ్యా కొద్దిగా చెవుడయ్యారు సరే గారు 5,000 అయ్యారు. అమ్మో 5,000 దేవుడు అయ్యారు. చాలా థ్యాంక్స్ అయ్యారు. అయితే అప్పటివాడు చెవుంది చెవుడు అనే సత్యాన్ని తెలియకుండా దాచిపెట్టి ఏదో చేయాలనుకుంటాడు. కానీ చివరికి సత్యం ఒప్పుకునేసరికి యజమానుడు తర్వాత చెవుడు తీసుకుని జరిగింది. అంటే యవనస్తులు వాళ్ళు ఎవరైనా పొరపాటు చేయని వారు పొరపాటు చేసిన వారు ప్రభు దగ్గర యథార్థంగా ఒప్పుకొని ప్రభావి పాపిని నన్ను క్షమించంటే ఆయన నిత్య జీవనాన్ని ఇవ్వడానికి సిద్ధమన్నాడు. కాబట్టి ఇంకా ఏ దోషం మీలో ఉందో ఆ దోషాన్ని ప్రభుని యథార్థం ఒప్పుకుంటే ప్రభు క్షమించడానికి సిద్ధమన్నాడు. ఇది ఈ స్పీచ్ సారాంశం. థ్యాంక్ యూ సో మచ్.